హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను ఫైనల్గా ఆస్ట్రేలియా రీచ్ అయ్యానని. మేము ఉండేది హాబర్ట్, టాస్మానియాలో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 days కంప్లీట్గా మంచిగా రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత కౌశిక్ అన్నాడు, లైక్ ఇక్కడికైనా వెళ్దామా అని అన్నాడు. అండ్ ఇది వింటర్ సీజన్ కాబట్టి కౌశిక్ ఏమన్నాడు అంటే, నువ్వు ఎప్పటి నుంచో స్నో చూడాలి అన్నావు కదా, ఇక్కడ ఒక ప్లేస్లో స్నో ఉంటుంది, లైక్ స్నో పడుతుంది, అక్కడికి తీసుకెళ్తాను, స్నో ఉండొచ్చు, చూద్దాం పదా అని అన్నాడు. అదేం ప్లేసో తెలుసా? అదేనండి, అక్కడ దూరంలో ఆ కొండ కనిపిస్తుందా, అదే అండి, ఆ కొండనే. ఆ కొండ మీదకి తీసుకెళ్తున్నాడు. ఆ కొండ పేరు ఏంటో తెలుసా? మౌంట్ వెల్లింగ్టన్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా అండి, దానికి ఒక నేమ్ ఉంది, లైక్ అబార్జినల్ నేమ్, కునాని. దాన్ని ఇక్కడ లోకల్ పీపుల్ కునాని అని పిలుస్తుండేనంట అప్పట్లో. దాని తర్వాత అందరికీ అలవాటు పడేలాగా మౌంట్ వెల్లింగ్టన్ అని చెప్పి, ఈజీగా ఉంటుందని చెప్పి అలా మార్చేశారు. అండ్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు, లైక్ హైకింగ్కి వెళ్ళొచ్చు అనమాట ఆ కొండ మీదికి. అండ్ ఇక్కడ నుంచి లైక్ మనం ఆ కొండ మీదకి యాక్చువల్ రోడ్కి ఎంటర్ అవుతాము, ఆ కొండ మీదకి వెళ్ళే రోడ్ దగ్గరికి. అండ్ ఐస్ పడి రోడ్స్ అంతా బ్లాక్ అయిపోతే ఇక్కడికి గేట్ వేసేస్తారు, ఇక్కడ నుంచి నో ఎంట్రీ అనమాట ఆ కొండ మీదకి వెళ్ళడానికి. సో అలా అనమాట, అలా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో హైకింగ్ కోసము. ఇలా పార్క్ చేసుకొని ఇలా రోడ్ పక్క నుంచి కూడా హైక్ చేసుకుంటూ వస్తారనమాట జనాలు. అండ్ ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో హైకింగ్ కోసం, చూడండి ఎంతమంది జనం వెళ్తున్నారో హైకింగ్కి. ఇది ఇంకో హైకింగ్ స్పాట్ యాక్చువల్గా. ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళడానికి తక్కువ టైం పడుతుంది అనమాట, లైక్ డిస్టెన్స్ తక్కువ అయిపోతుంది. అలా వెళ్తున్నాము, మేము కూడా సేమ్ వెళ్ళాలన్నమాట. వాళ్ళు కూడా సైడ్ నుంచి వస్తుంటారు రోడ్ పక్క నుంచి. అండ్ అలా చూస్తుండగా చూడండి వెదర్ అయితే ఎలా ఉందో, లైట్గా వర్షం పడుతుంది. అండ్ మబ్బులు మాత్రం మొత్తం కమ్మేసుకొని ఉన్నాయి. పైకి వెళ్ళేసరికి ఎంత వర్షం పడుతుందో తెలీదు, ఆర్ స్నోనే పడుతుందా కూడా తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది వెదర్ అయితే. చూడాలి ఏమవుతుంది అని చెప్పి. అండ్ ఇక్కడి నుంచి వెళ్తుంటే మాత్రం నాకు సేమ్ ఆ ఏడుకొండల వారి కొండ మీద వెళ్తున్న ఫీలింగే వస్తుంది. సేమ్ నాకు అలాంటి ఫీలింగే వస్తుంది, ఎందుకంటే రౌండ్గా తిరిగి అలానే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ పక్క నుంచి లైక్ కొండ మీద నుంచి వాటర్ పడుతున్నాయి. అందరూ లైక్ క్యాన్స్లలో వాటర్ నింపుకొని వెళ్తున్నారు, బాటిల్స్లలో, క్యాన్స్లలో. ఇవి ఫ్రెష్ వాటర్ అని చెప్పి చాలామంది అలా పట్టుకొని వెళ్తారంట ఆ వాటర్ని. సో అలా ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ఆపేసి తీసుకొని వెళ్తారంట వాటర్ని అక్కడి నుంచి పట్టుకొని. అండ్ చూస్తున్నారు కదా ఆ కొండ మాత్రం ఎలా ఉందో, మొత్తం పైకి వచ్చేస్తున్నాము. ఇంకాసేపట్లో వెళ్ళిపోతాం అనమాట మనము, మన డెస్టినేషన్కి రీచ్ అవుతాము. అక్కడ దూరంలో మీకు ఏమైనా కనిపిస్తుందా కొండ, ఇంకా లైట్గా ఒక రోడ్ కనిపిస్తుందా? అదేనండి మన డెస్టినేషన్కి వెళ్ళాల్సింది. ఇది ఇంకో వ్యూ పాయింట్ అనమాట, ఇక్కడ ఆగి కూడా మనం వ్యూ చూడొచ్చు. అండ్ ఆల్రెడీ నాకు ఐస్ కనిపిస్తుంది. అది చూడండి, పిల్లలు పెద్దలు అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను అంటున్నా వావ్, అందరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా ఎంజాయ్ చేద్దాం, దిగుదాం కదా అంటే, ఎక్కడ పడితే అక్కడ ఆపలేము, పైకి వెళ్ళి ఆపుతలే అని అంటున్నాడు. ఇలా పక్కకు పార్క్ చేసుకొని వెళ్ళనీకే ఛాన్స్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్కి ఆప్షన్ ఉండదు అనమాట. అక్కడ చూడండి ఎంత ఐస్ ఉందో. నేను అన్న అక్కడికి వెళ్తా కదా ఆపు అంటే, ఏం లేదండి అక్కడికి వెళ్ళామంటే ఏం లేదు, ఇంకా కొండ మీద నుంచి దూకినట్టు ఇంకా కైలాసానికి వెళ్ళడమే ఇంకా డైరెక్ట్గా. జోక్స్ పార్ట్ అండి. అండ్ ఎలా చూస్తుండగా ఆడ నాకు లైట్గా మబ్బుల మధ్యలో ఏదో కనిపిస్తుందండి, ఒక స్టిక్ లాగా. ఆ స్టిక్ ఏంటా అని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఆ స్టిక్ ఏంటో తెలుసా? యాక్చువల్గా అక్కడ ఒక టవర్ ఉంటుంది, ఆ టవర్ అనమాట. ఆ మబ్బులలో ఆ టవర్ కనిపిస్తుంది మనకి. సో అది ఇక్కడి నుంచి చూస్తుంటేనే అంతుంది. అసలు ఆ గాలి మాత్రం చాలా వస్తుందండి. ఆ గాలికి ఎట్లా నిలబడ్డది అని అనుకున్నాను నేను. కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ టవర్, లిటరలీ. అండ్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఆ టవర్ లైక్ చిన్నగా లేదు, చాలా పెద్దగా అండ్ దొడ్డుగా, లైక్ చాలా బరువుగా ఉన్నట్టుంది, లైక్ పెద్దగా ఉంది అది చాలా అని చెప్పి. ఫైనల్లీ వచ్చేసామని చెప్పి నేను హ్యాపీగా దిగుతున్న కార్ అయితే. ఏంటిది ఇంత గాలి వస్తుంది, వామ్మో. కానీ చాలా ఫ్రెష్ గాలి ఉందండి. వావ్, నా క్యాప్ ఎగిరిపోతుందా అని చెప్పి నేను భయపడుతున్నాను, అందుకే క్యాప్ని జాగ్రత్తగా చూస్తున్నాను అనమాట. చూడండి ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు. ఏ కసి అని చెప్పి మేమిద్దరం చూడండి ఎలా రెడీ అయ్యి వచ్చామో చలికి. అండ్ అలా వెళ్తున్నాం అనమాట. చూడండి మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, లైట్గా స్నో, ఇంకా వర్షం పడుతుంది అనమాట. అట్లా వెళ్తూ స్నో దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఉంది స్నో, ఆల్రెడీ ఆ అక్క స్నోకి వెళ్ళేసి వచ్చేసింది అనుకుంటా. ఇప్పుడు మన టర్న్ అనమాట. టొక్కరి 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 ఎత్తునాదని అనుకుంటా నేను వెళ్తున్నాను పాట పాడుకుంటా.
ఏ స్నో దగ్గరికి వచ్చేసాము ఫైనల్లీ. చలో ఇప్పుడు పట్టుకుందాము స్నోని, ఎలా ఉంటుందో ఏందో. ఏ టడా, నేను స్నోని చేతిలో తీసుకున్నా. ఏ అమ్మో ఎంత చల్లగా ఉంది, వామ్మో. నేను గ్లౌజెస్ వేసుకున్నాను, నా గ్లౌజెస్ నుంచి కూడా చాలా చల్లగా ఉంది స్నో మాత్రము. కొంచెం లోపలికి వెళ్ళి పట్టుకుందాము. టన్ టడా 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 టన్ టడా టడా, నేను ఫైనల్గా స్నోని చేతులకు తీసుకున్నా. ఏ అంతకన్నా ఎక్కువ వస్తలేదండి, మస్తు చల్లగా ఉంది అని అనుకుంటున్నాను నేను. కౌశీ అని చెప్పి కౌశీ మీద నేను స్నో వేస్తున్నాను. కానీ స్నో ఫైట్ చేయాలని ఉంది, కానీ అంత స్నో లేదు కాబట్టి లైట్ అండ్ చల్లగా చాలా ఉంది, ఇంతకన్నా లోపలికి పోలేమని అర్థమైంది. సో కాసేపు వెళ్ళి మేము కార్లో కూర్చున్నాము. కార్లో కూర్చున్నాక లైక్ నా క్యాప్ అది చాలా అంటే చాలా పతలా ఉందన్నమాట, ఎగిరిపోయేలా ఉంది. అది చలి ఏం ఆపట్లేదు అని చెప్పి కొంచెం దొడ్డు క్యాప్ తీసుకొని వేసుకున్నాను. క్యాప్ మార్చుకొని మళ్ళీ బయటకు వచ్చాను. వెదర్ కూడా చూడండి కొంచెం క్లియర్ అయింది. ఇదేమో పినాకల్ లుక్అవుట్. ఇక్కడ నుంచి లైక్ మొత్తం ఆ కొండ లుక్అవుట్ చూడొచ్చు అనమాట. ఈ ఏరియానే పినాకల్ అని అంటారు. సో ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే మొత్తం కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ టవర్, వామ్మో. అయితే అలా వెళ్తుంటే మాత్రం ఫుల్ గాలి ఉందండి. ఎంత గాలి వస్తుందో అంటే నేను నా బాడీని లూజ్గా వదిలేస్తే నేనే ఎగిరిపోయేలా ఉన్నాను అని అనుకుంటున్నా. అండ్ ఇది రైలింగ్ పట్టుకోకుండా నడిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఎగిరిపోతాము. అండ్ నేనేమో లైక్ నా క్యాప్, నా జాకెట్ అయితే నా బాడీ నుంచి ఎగిరిపోయేలానే ఉంది, అలానే గాలి వస్తుంది అనమాట. నడిచే అవసరం లేదు, గాలే గుంజుకొని వెళ్తుంది. గాలి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అనమాట. అందుకే నేను అంత బలవంతంగా ముందుకు నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. నా క్యాప్ ఎక్కడ ఎగిరిపోతుంది అని చెప్పి నేను చూడండి ఎలా పట్టుకున్నానో క్యాప్ని. అంత చల్లగా ఉందన్నమాట. మొత్తం ముక్కు అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, లైక్ ఏం మాట్లాడడానికి వస్తలేదు, అంత చల్లగా ఉంది గాలి, అంత చల్లగా వస్తుంది అనమాట. ఇదే అండి పినాకల్ లుక్అవుట్. లైక్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు లుక్అవుట్ని అండ్ ఏరియాని చూడొచ్చు. అండ్ ఇక్కడ బోర్డు మీద కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ప్లేస్ది, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. లైక్ అక్కడ చూస్తున్నారు కదా దూరంగా కొండ, టాప్ ఆఫ్ ది కొండ మీద నిలబడ్డామన్నమాట. ఇది ఒక ల్యాండ్ లాగానే ఉంది, కానీ ఇంత పైన నిలబడ్డాం అన్నట్టు అలా ఫీలింగే లేదనమాట అది. అండ్ ఇక్కడ చూడండి ఆ ఐస్, ఎంత ఐస్ పడితే ఎంత ఎక్కువ ఉంటే అంత అలా కనిపిస్తుంది అని చెప్పి చూపిస్తున్నారు. కానీ అంత ఎక్కువ ఐస్ ఈడ పడితే అసలు మనల్ని పైకే రానియరండి. అండ్ ఇక్కడ రాక్స్, రాళ్ళు రప్పలు వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద ఒక చెట్టు కనిపిస్తుంది ఆ ఫోటోలో, అది యాక్చువల్గా చెట్టు అండి, ఒక ప్లాంట్ యాక్చువల్గా. అది ఆడ కింద ఉందండి, మేము ఇక్కడ చూసా కింద ఆ ప్లాంట్ కనిపించింది, దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అండ్ ఇది ఆ లుక్అవుట్, పినాకల్ లుక్అవుట్. అక్కడ రాక్స్, రాళ్ళు రప్పలు వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇక్కడ ఆ లుక్అవుట్ ఇచ్చారు. ఇట్లా చూస్తుంటే హెవెన్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే, ఆ గాలి అదంతా. అండ్ ఇక్కడ నుంచి మనము లైక్ ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు, ఇంకో లుక్అవుట్, లైక్ ఇంకో సైడ్ సిటీ చూడొచ్చు అనమాట. దాన్ని పినాకల్ అబ్జర్వేషన్ సెంటర్ అంటారు. అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని అబ్జర్వేషన్ సెంటర్ అంటారు. యాక్చువల్ షెల్టర్, అది అబ్జర్వేషన్ షెల్టర్. అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. అండ్ అలా కాకుండా కిందికి అట్లా వాక్వే త్రూ కూడా వెళ్ళి మనం చూడొచ్చు అనమాట డైరెక్ట్గా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొద్దిగా ఐస్ ఉందన్నమాట. ఈ ఆంటీ వాళ్ళ బాబు నా ఐస్ దగ్గర పంపించేసింది. ఆ గాలికి ఆ పిల్లలు ఎగిరిపోరా అని చెప్పి నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేనే ఎగిరిపోతున్నా లిటరలీ. నాకు నడిచే అవసరం లేకుండా పోతుంది, ఆ గాలి నన్ను తోసేస్తుంది. అది చూడండి, నేనైతే నడవాల్సిన అవసరం లేదు, గాలి పంపించేస్తుంది నన్ను. అలా ఉందన్నమాట. నేనైతే అనుకుంటున్నా నేను ఎగిరిపోకపోతే చాలులే అని అనుకొని నడుస్తున్నా అనమాట. ఫస్ట్ మనం బయట నుంచి లుక్అవుట్ని, వ్యూని చూద్దాం, యాక్చువల్ సిటీని చూద్దాము బయట నుంచి, తర్వాత షెల్టర్లోకి వెళ్ళి చూద్దాము. ఈ నారో ప్లేస్ చిన్నగా ఉంది చూడండి, అందరూ ఎలా నడుచుకుంటూ వస్తున్నారు. అండ్ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా గాలి ఇంకా ఎక్కువ వస్తుందండి. లైక్ ఎట్లా ఉంది అంటే నేనైతే కింద పడిపోతాను అన్న ఫీలింగ్ ఉంది. నేనైతే వదిలేస్తే ఏం లేదండి, అదే ఎగరేసుకొని తీసుకెళ్ళిపోయేటట్టుంది నన్ను, నేను ఇది పట్టుకోకుండా నడుస్తే. అంత గాలి వస్తుందన్నమాట. ఫస్ట్ థింగ్ నా క్యాప్, చూడండి ఎంత గాలి వస్తుందో, నా జాకెట్, నా క్యాప్ అన్నీ ఎగిరిపోతాయి అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. నేనైతే ఇంకేమనుకుంటున్నా అంటే నేను లైట్ తీసుకుంటే ఈ గాలి నన్ను ఎగిరేసేటట్టుంది, ఆ వ్యూని చూసేది పక్కన. ఫస్ట్ నేను ఎగిరిపోయేలా ఉన్నా, నన్ను ఎగిరికించుకుంటూ వ్యూ చూపించేలా ఉంది అని అనుకుంటున్నా నేను. అండ్ ఇదండి వ్యూ. అక్కడ చిన్నగా వైట్ డాట్స్ చూసారు కదా, అదే సిటీ అన్నమాట.
అండ్ ఇదేమో అబ్జర్వేషన్ షెల్టర్ అనమాట. ఇప్పుడు దాని లోపటికెళ్దాము. ఈ అబ్జర్వేషన్ షెల్టర్‌లో నుంచి కూడా మనం చూడొచ్చు. లైక్ బయట చాలా గాలి వస్తుంది కదా అని చెప్పి మేము లోపటికొచ్చాము. అండ్ బయట నుంచి ఎంజాయ్ చేయొచ్చు వ్యూ. కానీ ఆ గాలి అండ్ ఆ చలికి మనం తట్టుకోలేకపోతున్నామని లోపటి నుంచి చూద్దామని లోపటికొచ్చాము. చూడండి లోపటి నుంచి అదర్ సైడ్ ఎలా కనిపిస్తుందో. ఆ స్నో ఇంకా గ్రీనరీ అండ్ ఆ టవర్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. లైక్ ఇది ఎప్పుడు కట్టారు, ఏంటి, ఎవరు కట్టించారు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. 1937లో కట్టించారంట ఇది 23rd జనవరి. అండ్ ఇది హాబర్ట్ సిటీ కౌన్సిల్ కిందికి వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. ఎంతమంది ఉన్నారో చూడండి లోపట వ్యూని చూడనీకి ఎంతమంది ఉన్నారు అంటే. కానీ వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది లోపటి నుంచి. ఆ చలికి ఆ ఫాగ్ వల్ల యాక్చువల్గా అద్దాలు లైక్ ఇట్లా మసకలాగా కనిపిస్తున్నాయి. కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు ఐడియా లేదు. కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సిటీ మాత్రం సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. లైక్ చూడండి మొత్తం హాబర్ట్ సిటీ మొత్తం కనిపిస్తుంది అక్కడ. అక్కడ దూరంలో వైట్ ఉంది కదా, అదే అనమాట హాబర్ట్ సిటీ. లైక్ బిల్డింగ్స్ అండ్ ఆల్ అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ అది చూస్తుండగా కౌశిక్ ఇక్కడ ఏదో చేస్తున్నాడని చెప్పి ఇక్కడికి వస్తే, ఇది యాక్చువల్గా లైక్ టెలిస్కోప్ ఆర్ బైనాక్యులర్ సంథింగ్. ఇది ఇక్కడ నుంచి మనం సిటీ మంచిగా చూడొచ్చు దగ్గర నుంచి ఇందులోకి. కానీ అది పని చెయ్యట్లేదు, సో చూడలేదు మేము. అలా చూసి మేము ఫైనల్గా ఇంటికి వెళ్తున్నామండి. సో ఇలా ఎంజాయ్ చేసామండి మా డే అవుట్ ఇన్ మౌంట్ వెల్లింగ్టన్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ కాబట్టి. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఇక్కడ లోకల్ హాబర్ట్ సలమంకా మార్కెట్కి వెళ్ళాము. అండ్ అక్కడ మేము ఏమేమి చేసాము, ఏమేమి చూసాము, ఏమేమి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూసాము అని చెప్పి మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ us for the long video. And thank you, and don't forget to like and subscribe. Please do support us. Love you. Bye bye.